ఒకసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? శ్రీకాంత్ గారు, ఏంది రాధిగాని కుదిర్చిందని. ఏంది కుదిర్చేదా? నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన నగ్గాల్ని కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అట్ట ఇట్ట తేలిపోవాలి. పిలువు నీ కూతుర్ని. నువ్వేంది పిలిచేదే? తంగా తంగా. ఏమే నా కూతురు జీవితంలో నిప్పులు పోసి తీరిగ్గా తలంటు పోసుకుంటుండావా? సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకిప్పుడు నెక్స్ట్ ఇంకా ఏ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక 3-4 మూవీస్కి మామూలుగా చెప్పారు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. షూటింగ్స్ ఉందన్నమాట. రేపు 4వ తారీఖు ఒక మూవీకి డేట్లు ఇచ్చున్నారు. చేస్తూ ఉన్నానండి. ఉంటాయి అంటే ఒకవేళ ఒక నెల ఖాళీగా ఉన్నా మిగతా ఏదో ఒక రోజు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి 2 నెలలు కూడా ఖాళీగా ఉంటాను. సో అట్లా జరిగిపోతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రోజు బిజీగా ఉండాలంటే ఎవరి వల్ల కాదు కదండి. సో పెద్ద పెద్ద హీరో వల్ల కూడా కాదు. ఇటీవల మీరు యాక్ట్ చేసిన దేవర కూడా చాలా హిట్ అయింది. సినిమాలో నటించేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం? చాలా హ్యాపీగా ఉండిందండి. అసలు నాకు నేను వస్తుందని, ఇంత పెద్ద మూవీలో నాకు అవకాశం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగా అనిపించిందండి. యాక్టింగ్ కూడా నాకు సార్ చెప్పారు ముందు, అక్కడ కో డైరెక్టర్ గారు ఉంటారు కదా, ఇట్లా డైలాగు ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్పిండు. కానీ చాలా మంచిగా వచ్చిందండి అది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అమ్మాయి జాన్వీ కపూర్, అవును. ఆ పిల్ల అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. అక్క అనింది. బాగుందిలా. ఆమెతో మీకు మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్, నెల్లూరు? అవునండి, నెల్లూరులోనే ఉంటానండి. అంటే ఇక్కడికి వస్తే షూటింగ్స్ ఉంటే అవి చూస్తాను, ఇక్కడికి వస్తాను. ఏమి లేదంటే నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి మా తోటలో ఏదో పని ఉంటుంది కదండి, ఆ పనులు అవి చేసుకుంటా ఉంటాను. మరి అంతే కదండి, మరి అంతే కదండి. పొలం పనులే. పొలం పనులు చెట్లకి ఏదన్నా గడ్డి బీగడం, ఏమన్నా ఇది పాదులు చేయడం, అట్లాంటి పనులు ఉంటుందండి. ఏమనుకున్నారండి అసలు 350 రూపాయలు అండి లేడీస్ కూలీలా. మనం పని చేసుకుంటాం, 2 చెట్లైనా చేస్తాం కదా, ఫోన్ చేసిన కాడికి చేసుకుంటాం, ఊళ్ళోనే తగ్గుద్ది కదా. ఇంకా అట్లా అని చెప్పేసి చేస్తూ ఉంటాం. మా ఆయన ఎందుకే ఎండకి నల్లగా అయిపోతావు, చేతులు నల్లగా అయిపోతావు, నువ్వు ఇండస్ట్రీ కదా అని అంటే, పోతే పనులే వస్తాయిలే అని చెప్పేసి అంట. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు ఏ రోల్ చేయాలనుకుంటున్నారు? నాకు లేడీ ఓరియంటల్ రోల్ చేయాలండి. ఇప్పుడు విజయశాంతి గారి లాగా సినిమాల్లో పోలీస్ స్టోరీ ఏదో సినిమా ఉంది కదా, సో అలాంటి మొత్తం ఒక లేడీ ఓరియంటల్ మూవీస్ అట్లాంటివి చేస్తే యాక్టింగ్ బాగుండాలి నాకు. అంటే డైలాగులు రాకుండా నీట్గా మేకప్ వేసుకొని మంచిగా పూలు పెట్టుకొని పక్కన నిలబెడితే నాకు నచ్చదు. డైలాగ్ ఉండాలి, కష్టపడాలి. ఆ డైలాగ్ మనం చెప్పి మంచిగా ప్రేక్షకుల్ని మెప్పించాలి. సో అలాంటి అంటే ఇష్టం అనమాట. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? మా కోసం ఒక డైలాగ్ చెప్పండి. నాకు ఇష్టమైన డైలాగు ఇదే, మన దేవరాలోనే చేసింది. అంటే అన్నిటిలో చెప్పాను కానీ అంత పెద్ద బాగా ఇదే డైలాగులు ఏం చెప్పాలి, చిన్న చిన్న డైలాగులు చెప్పా. ఈ దేవరాలో చేసిన డైలాగులు అంటే బాగా ఇష్టం, బాగా చెప్పాను నేను. దాని మీద నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. అందరూ మంచిగా నాకు కాల్స్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ దేవరా మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.